మీరు నాపై విసురుతున్న రాళ్లను పేడ నీళ్లను పువ్వులుగా భావిస్తాను. ఎందుకంటే నేను జరిపేది విద్య అనే మహాయజ్ఞం అంటూ ఆడపిల్లల కోసం పాఠశాల తెరిచి వారికి పాఠాలు చెప్తూ సమాజంలో కొంతమంది సహించలేని సాంప్రదాయవాదులు, పురుషాధిక్య భావజాలం ఉన్న కొంతమంది ఆమె మీద దాడి చేస్తూ దౌర్జన్యాలు చేస్తున్న సందర్భంలో సావిత్రిబాయి పూలే పలికిన మాటలివి. ఈ మాటలు పలకడానికి ఎంత గట్స్ ఉండాలి? దీనికి కారణం ఆమె చదువుకున్న విద్య ఆమెకిచ్చిన ధైర్యం, విద్య ఆమెకిచ్చిన విశ్వాసం. భారతదేశంలో విద్య గురించి చర్చ వస్తే సావిత్రిబాయి పూలే పేరు లేకుండా చర్చ అనేది అర్ధరహితంగా ఉంటుంది. ఎందుకంటే విద్యారంగంలో ఆమె చేసిన కృషి అలాంటిది. ఈ దేశంలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల స్థాపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. 1840లో తన 9వ ఏట మహాత్మా జ్యోతిరావు పూలేని ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే వివాహం చేసుకున్న తర్వాత సమాజంలో అందరిలాగే ఆమెను వంటింటికి పరిమితం చేయలేదు. సావిత్రిబాయి పూలే తాను భర్త దగ్గర నుంచి చదువు నేర్చుకున్న తర్వాత తాను ఇంటికే పరిమితం కాకుండా తనలాగే హక్కులకు దూరమై చదువుకు దూరమైన తన సాటి సోదరీమణుల కోసం ఆమె నివసిస్తున్న పూణేలోని బిడేవాడలో బాలికల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించి పాఠాలు చెప్పడం మొదలుపెట్టి బాలికల్ని విద్య చెప్పడంతో పాటు చైతన్యం చేయడం ప్రారంభించింది. అలా ప్రారంభిస్తున్న క్రమంలో ఆమె ఎన్నో కష్టాలు, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో దాడులు ఎదుర్కొన్నది. ఆమె బాలికల విద్య కోసం ఆ దాడులన్నీ ఎదుర్కొని ఎంత పట్టుదలతో ముందుకెళ్ళిందంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఆమె మీద పేడ నీళ్లు, రాళ్లు విసురుతుంటే ఆమె ఒక సంచిలో ఇంకొక చీర, కొన్ని దుస్తులు పెట్టుకొని పాఠశాలకు బయలుదేరి పిల్లలకి పాఠాలు చెప్పి దాడులు జరుగుతున్నప్పుడు ఆ కొత్త చీర మార్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేది. బాలికల విద్య కోసం ఆమె అంత నిబద్ధతతో పనిచేసింది. 1852వ సంవత్సరంలో మహిళల హక్కుల కోసం ఆమె మహిళా సేవా మండలి అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వారి హక్కుల కోసం పోరాడుతూ వారిలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. 1863లో బాల్యత ప్రబోధిత గృహ అనేది ఒకటి స్టార్ట్ చేసి భర్త చనిపోయిన మహిళల కోసం, వారి హక్కుల కోసం ఆమె పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటాలన్నిటి వెనుక తన భర్త జ్యోతిరావు పూలే ఆమెకు వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. వెనుకబడ్డ వర్గాల హక్కుల కోసం, తర్వాత వారి యొక్క విద్య కోసం, వారిలో చైతన్యం కోసం 1873లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సత్యశోధక్ సమాజ్ అంటే ట్రూత్ సీకర్ సొసైటీ అనేది ఒకదాన్ని స్థాపించి వాళ్ళు సమాజంలో అసమానతలు పోవడానికి, అందరూ సమానంగా బతకడానికి ఒక రాజీ లేని పోరాటాన్ని చేయడం జరిగింది. 1890లో జ్యోతిరావు పూలే మరణం జరిగినప్పుడు ఆమె జ్యోతిరావు పూలే చితికి నిప్పంటించి సాంప్రదాయ పద్ధతుల్ని ప్రశ్నించే విధంగా ఆమె ఒక కొత్త చైతన్యాన్ని సృష్టించింది. ఆమె మహిళల హక్కుల కోసం, తర్వాత మహిళల విద్య కోసం, వారి చైతన్యం కోసమే కృషి చేయడం కాకుండా ఆమె కొన్ని రచనలు కూడా చేసింది. కావ్య పూలే, తర్వాత భావ కాశీ సుబోధి రత్నాకర్ అనే రచనలు కూడా ఆమె చేయడం జరిగింది. ఆమె మహిళల విద్య కోసమే కాకుండా ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేసే పద్ధతుల మీద, పెళ్ళై భర్త చనిపోయిన మహిళల్ని సమాజంలో హీనంగా చూడడం వంటి అంశాల మీద ఒక రాజీ లేని పోరాటం చేసింది. అట్లనే మన హిందూ సమాజంలో పెళ్లిలో జరిగే వివిధ రిచువల్స్ కి వ్యతిరేకంగా కూడా ఆమె పోరాటం చేసి సత్యశోధక్ వివాహ పద్ధతి అనే ఒక కొత్త పద్ధతిని కూడా, ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిని కూడా పూలే దంపతులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతసేపు మనం జ్యోతిరావు పూలే గురించి, సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఆమె ఫాతిమా షేక్. ఆమె జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలేతో పాటు అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో కలిసి చదువుకుంది. జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలేని జ్యోతిరావు పూలే తండ్రి ఇంట్లో నుంచి ఎల్లగొట్టినప్పుడు ఫాతిమా షేకే వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. జ్యోతిరావు పూలే దంపతులు పూణేలోని బిడేవాడలో బాలికల కోసం పాఠశాల తెరిచినప్పుడు ఫాతిమా షేక్ కూడా అందులో కీలకమైన పాత్ర పోషించి ఆమె కూడా తర్వాత బాలికల కోసం ఒక పాఠశాల పెట్టడం జరిగిందనమాట. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా టీచర్ అయితే ఫాతిమా షేక్ భారతదేశంలో మొదటి ముస్లిం టీచర్. ఆమెను గౌరవిస్తూ 2022లో గూగుల్ కూడా ఆమె పేరు మీద ఒక డూడిల్ పబ్లిష్ చేసిందనమాట. సావిత్రిబాయి పూలే గాని, జ్యోతిరావు పూలే గాని, ఫాతిమా షేక్ గాని ఆడపిల్లల విద్య కోసం, ఆడపిల్లల హక్కుల కోసం, సమాజంలో ఆడపిల్లల గౌరవం కోసం చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈ రోజు సమాజంలో ఆడపిల్లలు ఇంత స్వేచ్ఛగా చదువుకోవడం, ఇంత స్వేచ్ఛగా ఉద్యోగాలు చేయడం, ఇలాంటి స్వేచ్ఛాపూరితమైన వాతావరణం ఉందంటే ఈ మహనీయులు చేసిన కృషిని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి.